సో హాయ్ హలో టీచ్ అండ్ ఎవ్రీవన్. మనకి ఇంజనీరింగ్లో ఈ టైం మేనేజ్మెంట్, అకాడమిక్స్, ప్రోగ్రామింగ్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం చాలా బాగా తెలియాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే అది తెలియక, అది ఎలా చేయాలో తెలియక టైం మేనేజ్మెంట్ కానీ, ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్ కానీ, అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియక చాలా టైం వేస్ట్ చేసేస్తుంటారు. ఈ వీడియోలో అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం చేయాలి, అసలు ప్రోగ్రామింగ్ సైడ్ మీరు ఏం చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్గా ఎలా చేస్తే మీకు బెనిఫిషియల్ అవుతుంది అని చెప్పేసి చూడబోతున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, సో అది కూడా మిస్ అవ్వద్దు. వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ షేర్ చేసేయండి, లైక్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డు. సో స్టార్ట్ చేద్దాం విత్ ద ఫస్ట్ పాయింట్. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నా, లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను, స్టార్ట్ ఎర్లీ అని చెప్పేసి. మనం ఇంజనీరింగ్లో స్కిల్స్ నేర్చుకోవడం మీద ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే, ఈ స్కిల్స్ నేర్చుకోవడం, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అవి తెలుసుకోవడం మీద ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఇది ఎంత లేట్గా మీరు రియలైజ్ అయితే అన్ని ఆపర్చునిటీస్ మీకు తగ్గిపోతుంటాయి అన్నమాట. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్. నేను ప్రతిసారి చెప్తున్నా, ఇది కాంపిటేటివ్ వరల్డ్. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు నిలబడాలి అంటే మీరు ఫాస్ట్గా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేర్చుకుంటూ ఉంటే, మీరు ఫెయిల్ అవుతూ ఉంటే ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్కి వస్తారు. ఓకే, ఇలా నేర్చుకోకూడదు, ఇలా నేర్చుకోవాలి, ఇంజనీరింగ్ అంటే ఇలా ఉంటుంది, ఇవి నా స్కిల్స్, ఇవి స్కిల్స్ నేర్చుకోవాల్సినవి, ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్ వస్తుంది అన్నమాట మీకు. అది మీరు లేట్ చేసేస్తే తర్వాత మీకు టెన్షన్ వచ్చేస్తుంది, ప్లేస్మెంట్స్ రావట్లేదు, మీరు నాకేం రాదు అని చెప్పేసి మీకు టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అకాడమిక్స్ని, ప్రోగ్రామింగ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? సో అవి 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఆ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వస్తేప్పటికి ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్ చేయడం. రైట్, ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, పైథాన్, సి లేదా జావా ఏదైనా నేర్చుకుంటారు. ఫస్ట్ ఇయర్లో ఉన్నారు మీరు. ఫస్ట్ ఇయర్లో నుంచి నేర్చుకొని మీరు ఎన్నాలని గుర్తుంటాయి. రైట్, మీరు సేమ్ అది జేఈ మెయిన్స్, ఇంటర్లో జరిగే ప్రాసెస్ లాగే అనమాట. సో మీరు ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తే అంత బాగా మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావాలంటే మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మంచి ప్రాజెక్ట్స్ అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసే అక్కర్లే, స్టార్ట్ చేయండి విత్ స్మాల్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు మనం మూవ్ అవుదాం మన సెకండ్ పాయింట్కి. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఇంజనీరింగ్లో టైం లేదు, మా దగ్గర టైం సరిపోవట్లేదు, ఫ్రీ టైం దొరకట్లేదు నేర్చుకోవడానికి అని చెప్పేసి వంకలు చెప్పొద్దు. ఎందుకంటే ఇవి మెయిన్ అన్నమాట. ఇంజనీరింగ్లో మీకు 4 years ఉంటుంది, మీకు చాలా టైం ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసా కదా, టైం అనేది ఉంటుంది బ్రో. మీరు డే స్కాలర్ అయినా, మీరు ఎక్కడ ఏదైనా కూడా మీకు టైం అనేది దొరుకుతుంది, హాలిడేస్ అయినా దొరుకుతాయి. సో మీరు ఏం చేస్తారంటే వీక్ ఒక 3-4 hours మినిమం కొత్త స్కిల్స్, వీటి మీద స్కిల్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి. అలాగే డైలీ నేను ప్రోగ్రామింగ్ గురించి అయితే ప్రోగ్రామింగ్ ఎంత టైం ఇవ్వాలి ఏంటనేసి, ఈ ప్రాజెక్ట్స్ చేయడం వీటి మీద కూడా మీరు 3 to 4 hours per week ఇవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 8 to 16 hours అయినా ఇచ్చేస్తారు మీరు. అండ్ ఇప్పుడు థర్డ్ పాయింట్ వస్తేప్పటికి మేనేజ్ చేసుకోవడంలో మెయిన్ నేను సింపుల్గా చెప్పామంటే, మీరు ప్రతిరోజు లేదా ప్రతి వారం ఈ టైం అనేది ఫిక్స్ చేసేసుకోండి. ఓకే, నేను మండే, ట్యూస్డే, వెడ్నెస్డే లేదా మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ టైమ్స్లో, నేను ఈ డేస్లో నేను ఆ టైంలో పర్టికులర్ ప్రాజెక్ట్ మీద లేదా వీటి మీద నేను వర్క్ చేస్తాను. నేను ఈ ప్రోగ్రామింగ్, నేను ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఈ ప్రాక్టికల్ స్కిల్స్, ఈ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీద వర్క్ చేస్తా. రైట్, ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోండి, అవి నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి అని చెప్తున్నా. కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి. సో మీలాంటి వాళ్ళందరి కోసం టాప్ ఐఐటియన్స్ ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. సో అందులో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరుగుతుంది అసలు రియల్గా, అసలు ఏంటి ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, దాని తర్వాత ఏమేం స్కిల్స్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి, అవన్నీ మీకు చెప్తారు. రైట్, ఏం స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది ఫ్రీ వెబినార్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరు చెప్తున్నారు బ్రో అంటే, త్రివిక్రమ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, శశాంక్ ఫ్రమ్ ఐఐటి బాంబే అండ్ నీరజ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. సో వీళ్ళు 3 speakers మీకు చెప్తారు ఏం చేయాలి అన్నది. సో ఇది ఒక ఫ్రీ వెబినార్ అనమాట. ఎవరికైతే తెలీదో, ఎవరైతే నేర్చుకుందాం అనుకున్నారో సో వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ వెళ్ళి క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోతే వెంటనే మీకు ఫ్రీ వెబినార్ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోతుంది. వెళ్ళి మీరు వెబినార్ వినొచ్చు. సో ఈ వెబినార్ ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఒక చిన్న ఐడియా చేస్తాను ఏముంటుంది ఈ వెబినార్లు అనేది. సో యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి చాలా కష్టపడతాం, నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్, కాలేజ్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి. రైట్, బట్ అంత కష్టపడి చదివి అంత ఖర్చు పెట్టి లాస్ట్కి ఎందుకోసం
ఒక మంచి హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకోవడానికి కోసం. హై ప్యాకేజ్ జాబ్ అంటే 12 lakhs అవ్వచ్చు, 24 lakhs per year అవ్వచ్చు, రైట్? సో ఇలాంటి హై ప్యాకేజ్ జాబ్స్ రావాలి అంటే మీకు ఏం స్కిల్స్ రావాలి? మీకు ఒక ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉండాలి, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రైట్? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉండాలి. అదే నేను ఇందాక కూడా చెప్పా వీడియోలో, రైట్? సో ఇలాంటివి ఎలా తెచ్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ వెబినార్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ గైడ్ చేశారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఈ వెబినార్ అటెండ్ అయ్యారు ప్రీవియస్గా. సో మనం వీళ్ళ కోసం ఎవరైతే కొత్తగా వచ్చారో, కొత్తగా మన ఫ్యామిలీని జాయిన్ అయ్యారో, సో వాళ్ళ కోసం ఒక స్పెషల్ వెబినార్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం. సో ఫ్రీ వెబినార్ ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటుంటే వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు ఈ వెబినార్ అనేది. ఈ వెబినార్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఫాస్ట్గా వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. సో ఈ వీడియోలో అయితే మనం బేసికల్లీ చూసాం అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, రైట్, మనం ప్రోగ్రామింగ్ సైడ్ ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి చూసాం. బట్ నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతున్నాం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, నా టైం మేనేజ్మెంట్ ఏంటి అని చెప్పేసి. సో ఆ వీడియో కోసం స్టే ట్యూన్గా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అందరికీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.